క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. నేను నడచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. ప్రియులారా, సమస్యలు రాగానే కృంగిపోయే హృదయము, కన్నీరు కార్చే కళ్ళు, డీలా పడిపోయే మనసు ప్రతి మనిషి ఈ లోకములో సహజముగా చూపించే ప్రక్రియలు. అయితే సమస్యలు మనతో ఉండేటటువంటి మనుష్యుల స్వభావములను, ఎవరు మనవారో, ఎవరు మనలను అర్థము చేసుకునేవారో తెలియజేయడముతో పాటు సమస్య అనే సవాలును మనము ఏ రీతిగా తీసుకుంటున్నామో, దేవునిపై ఆధారపడి ఆయన యందు విశ్వాసముంచేవారిగా మనము ఉన్నామా లేక మనుషులపై ఆధారపడుతున్నామా, మన విశ్వాసము మనకు ధైర్యాన్ని, నిరీక్షణను పుట్టిస్తున్నాయా లేదా మనకు దేవునిపై విశ్వాసం అనేదే లేదా అనే విషయాలను మనకు తెలియచేస్తాయి. సమస్యలు దేవుని మహిమను మరింత దగ్గరగా చూడటానికి, దేవుని కోసము ధైర్యముగా విశ్వాసముతో నిలబడటానికి దేవుడు మనకు ఇచ్చే అవకాశాలు. వాటిని సమస్యలుగా చూస్తే నిరాశ చెందుతాము, విశ్వాస పరీక్షగా చూస్తే వాటిని ఒక సవాలుగా తీసుకుంటాము. యోబుకు సమస్యలు వచ్చాయి. నిజానికి ఈ లోకములో అట్టి సమస్యలను మనము కలలో కూడా ఊహించటానికి ధైర్యము చేయలేము. తన బిడ్డలను, సొంత ఇంటిని, పశువులను, ఆస్తిపాస్తులను, ఆరోగ్యమును అన్నిటినీ నెమ్మదిగా కష్టాలు, బాధలు, కన్నీళ్లు తనకు అలవాటు పడిన తర్వాత తాను కోల్పోలేదు, కానీ కేవలము ఉన్నపాటున ఒక్క దినమందే కోల్పోయాడు. ఎద్దులు నాగలి దున్నుచు, గాడిదలు వాటి సమీపమున మేయుచునుండగా షేబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాననెను. అతడు ఇంకా మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను, పనివారిని రగులపెట్టి కాల్చివేసెను. దానిని నీకు తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాననెను. అతడు ఇంకా మాటలాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాననెను. అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను, నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాననెను. భార్య ఈసడింపుగా మాట్లాడినది, చచ్చిపో అన్నట్లుగా ఉచిత సలహా ఇవ్వకనే ఇచ్చినది. స్నేహితులు ఏ పాపము చేశావో ఇట్టి స్థితికి వచ్చావు అని అన్నారు. పనివారు, తెలిసిన వారు, బంధువులు ముఖము చాటేశారు. నెమ్మదిగా పడుకోవడానికి శరీరము కాని మనసు కాని సహకరించని స్థితి. ఇలాంటి పరిస్థితిలో తన వారెవరో, పరాయి వారెవరో యోబుకు అర్థమైనది. మనుషులు పరిస్థితులకు తగినట్లుగా ఏ విధముగా మారిపోతారో యోబునకు అర్థమైనది. ఈ లోకములో ఒక మనిషిని ఎవరు అర్థము చేసుకోలేరని, కష్టాల కడలిలో ఈదటానికి సహకరించకపోగా తప్పంతా నీదే అంటూ దుమ్మెత్తిపోసేవారే అందరూ అని తెలుసుకున్నాడు. అటువంటి సమయములో ఇంకా చిగురిస్తాను, తిరిగి సంపాదించగలను, తిరిగి నాకు బిడ్డలు పుడతారు, తిరిగి నేను కోల్పోయిన వైభోగము పొందుకోగలను అనే ఆశ కాదు కదా, అసలు ఆలోచనే రాదు. ఇది యోబు పరిస్థితి. జీవోత్సవముగా ప్రాణముతో మిగిలి ఉన్నాడు అంతే. కానీ అటువంటి స్థితిలో సైతము అతను ఈ విధముగా అంటున్నాడు, నేను నా దేవుని కోసము కనిపెడతాను, నన్ను పరీక్షించిన పిమ్మట నేను సువర్ణము వలె ఆయనకు కనబడతాను. అంతేకాకుండా నేను పరలోకము చేరి అక్కడ ఆయనను చూస్తాను. నా విమోచకుడు, సజీవుడు ఇప్పుడు నా సమస్యలలో నాతో ఉన్నాడు. నేను మరణించిన పిమ్మట సైతము ఆయన సజీవుడు గనుక
నేను ఆయనను చూస్తాను అని విశ్వాసముతో చెప్పాడు. అంటే ఈ సమస్యలు, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ నిందలు, ఈ తృణీకరణ, ఈ కన్నీరు నాకు శాశ్వతము కాదు. ఇది కేవలము నా విశ్వాసమునకు పరీక్ష. నేడు నాతో ఉన్నవారు ఎవరు కూడా నా సొంతము కాదు. నేను ఈ భూలోకములోనికి ఒంటరిగా వచ్చాను. నేను తిరిగి ఒంటరిగానే దేవుని యొద్దకు వెళ్ళిపోతాను. నాకు కలుగుతున్న ప్రతి దానికి కూడా, ప్రతి స్థితిలో కూడా నేను దేవునిని స్తుతిస్తాను అని యోబు అంటున్నాడు. ప్రియులారా, ఎంతటి గొప్ప విశ్వాస వీరుడో కదా యోబు. మరి నేడు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు అనేవి ఉన్నాయి కదా. మరి మనము ఎదుర్కొంటున్న సమస్యలలో దేవుని హస్తాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని రక్షణను, దేవుని ప్రణాళికను చూడగలుగుతున్నామా? ఇవి నన్ను ముంచివేయడానికి వచ్చిన సమస్యలు కాదు గాని నన్ను సువర్ణము వలె మెరిసేలా చేయడానికి వచ్చిన అవకాశాలు. దేవుని మహిమను, దేవుని ఓదార్పును, దేవుని ప్రేమను, దేవుని దయను మరింత దగ్గరగా చూడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాలు ఇవి అని దేవుని మహిమను మనము చూడగలుగుతున్నామా? దేవుని ప్రేమను రుచి చూడగలుగుతున్నామా? ఒక్కమారు మనలను మనము పరిశీలించుకుందాము. యోబు పరీక్షించబడిన పిమ్మట దేవునికి సువర్ణము వలె తన ఎదుట కనిపించాడు. మరి మనము ఏ విధముగా కనిపిస్తుంటున్నాము? కాలిపోయిన తుప్పు వలెన, మెరిసే సువర్ణము వలెన? ఒకసారి స్వపరీక్ష చేసుకుందాము. దేవుని ఎదుట సువర్ణము వలె కనబడుటకు ప్రయత్నిద్దాము, ప్రయాసపడుదాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరలోకమందున్న మా దేవ, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీ ఘనమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. ప్రభువా, ఈ దినమున సజీవుల లెక్కలో మమ్మలను నిలిపిన దేవ, మీకు స్తోత్రములు. తండ్రి, ఈ లోకములో అనేకమైన సమస్యలు, ఇబ్బందులను మేము ఎదుర్కొనుచుండగా ప్రభువా, మా విశ్వాసములో మేము సడలకుండా యోబు వలె యథార్థముగా విశ్వాస వీరునిగా జీవించుటకు, సువర్ణము వలె మెరేయుటకు మీ కృపను, ఆదరణను మాకు అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.